Now the time is celebration. The brand new diamond. First diamond from Karimnagar, Telangana. Dr. Sriram Reddy and Dr. Arna Reddy. This flag. Dr. Sriram Reddy and Dr. Arna Reddy. New diamonds. The highest reward for man's dedication to excellence is not what one gets from it, but what he or she become thought it. Bill Britt, we are proud of your accomplishment and love you. Bill and Peggy Britt, Free Enterprises Day Celebration 2016. Thank you, thank you, thank you. Please have seats. Yeah. You are super excited. We are also super duper excited. కొత్త వాళ్ళ కోసం నా పేరు శ్రీరామ్ రెడ్డి బై ప్రొఫెషన్ మెడికల్ డాక్టర్ ఫ్రమ్ కరీంనగర్ తెలంగాణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్, నాకు ఇంత మంచి జన్మ ఇచ్చినందుకు. దెన్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మా అమ్మా నాన్నలకి ఇంత జన్మ ఇచ్చి వాల్యూస్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ నేర్పించి ఇంత పెద్దగా చేసినందుకు. థ్యాంక్స్ టు ద ఐఎంఏ కార్పొరేషన్, స్పెషల్లీ రిచ్ అండ్ జై, వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్సెల్ కావడానికి ఒక బ్యూటిఫుల్ అవకాశాన్ని క్రియేట్ చేసినందుకు. అండ్ ఆల్ ద ఐఎంఏ కార్పొరేషన్ అఫీషియల్స్ అండ్ స్టాఫ్ మాకు కోఆపరేట్ చేసినందుకు. అండ్ ఆల్సో బ్రిట్వల్ వైడ్ ఫౌండర్స్ బిల్ అండ్ పెగ్గీ బ్రిట్కి వీ వాంట్ టు సే థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే ఇంతమంది ఎగ్జైట్ కాగలుగుతున్నారు, ఇంతమంది ఒక డిసిషన్ తీసుకొని లైఫ్ ఎక్సెల్ చేసుకోగలుగుతున్నారు. అండ్ వీ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ద బ్రిట్వల్ వైడ్ అఫీషియల్స్ అండ్ స్టాఫ్. అండ్ అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్ డాక్టర్ సంధ్య, ఎందుకంటే తను పీజెట్ చేయకుండా మమ్మల్ని ఈ బిజినెస్ కోసం తన లిస్ట్లో ఫస్ట్ ఉంచినందుకు, మాకు ప్లాన్ చూపించినందుకు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్. ఇప్పుడే చూశారు నన్ అదర్ దాన్ సుర్జిత్ సింగ్ గులాటి అండ్ హర్విందర్ కౌర్ గులాటి. వాళ్ళు
ఎస్, వీళ్ళు చేయగలరు అని వాళ్ళకి అనిపించిన అప్పటి నుంచి విడిచిపెట్టకుండా ఎమ్మడి పెట్టుకొని ప్రతిదీ నేర్పించారు. మేము ఇక్కడ ఈరోజు ఉన్నామంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ మెంటర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్. ఎందుకంటే మేము ఒక డిసిషన్ తీసుకోవడానికి దే ఆర్ ద కపుల్. ఎందుకంటే రోల్ మోడల్, ఇండియాకే రోల్ మోడల్. నా బ్రాండ్ న్యూ క్రౌన్స్ నన్ అదర్ దాన్ డాక్టర్ బ్యాచ్ అండ్ మిసెస్ బ్యాచ్. వాళ్ళని చూసి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా బిజినెస్లోకి రావడానికి. అండ్ మా టీమ్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ లేము. సో దే ఆర్ ద స్ట్రాంగ్ పీపుల్. జస్ట్ మేము వాళ్ళ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు బిజినెస్ బిల్డప్ చేయడానికి. మేము వాళ్ళకి హెల్ప్ చేసాం, కోఆపరేట్ చేసాం. దట్స్ వై వీఆర్ హియర్. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అవర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ బ్రదర్ లైన్స్. ఎందుకంటే మేము చాలా నేర్చుకున్న బిజినెస్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ టేప్స్, సిడీస్ ఇవన్నీ విని ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ చేసేసి ఎస్ వీళ్ళు చేయగలిగినప్పుడు డెఫినెట్గా మేము కూడా చేయగలం ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఈ లెవెల్ దాకా వచ్చాం. సో ఇక్కడ నన్ను ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు, సూటెడ్ బూటెడ్. బట్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను వచ్చింది చాలా సింపుల్ మిడిల్ క్లాస్ కంటే లోయర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను నేను. మా ఫాదర్, మదర్, మా ఎన్సిస్టర్స్ అందరూ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. మా ఫాదర్ ఫస్ట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఒక సిస్టర్, దట్స్ ఆల్. చిన్న ఫ్యామిలీ. ఎట్ ద టైమ్ హిస్ శాలరీ వాజ్ ఓన్లీ 80 రూపీస్. యూ కెన్ ఇమాజిన్. అంత సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. నాకు బాగా గుర్తు, నాకు చిన్నప్పుడు నేను స్కూల్ ఎడ్యుకేషన్ వరకు కూడా, అంటే అప్ టు 10th క్లాస్ నాకు ప్యాంట్స్ అంటే తెలియదు, వేసుకోలేదు. ఎందుకంటే మా ఫాదర్ ప్యాంట్స్ రిటైర్ అయినవి, నాకు హాఫ్ ప్యాంట్స్ అయ్యేవి, నిక్కర్స్ అయ్యేవి. దట్ వాజ్ ద పొజిషన్. నేను కష్టపడి చదువుతున్న టైంలో ఇంటర్మీడియట్లో నాకు ఒక సైకిల్ కావాల్సి వచ్చింది. అంటే నా కాలేజ్ నుంచి రూమ్ దూరం. సో మా ఫాదర్ని అడిగితే నాకు ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ దొరికింది అది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. ప్లస్ అంటే మాకు ఒకటే అర్థమైంది, నేను మా ఫాదర్ని బాగా అబ్జర్వ్ చేసేది. తను గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా బిజీగా ఉండేది, ఫ్యామిలీకి పెద్దగా టైం ఇచ్చేది కాదు. మార్నింగ్ ఎప్పుడో పొద్దున్నే వెళ్ళిపోయేది, నేను స్కూల్ పోయే కంటే ముందే. రాత్రి లేట్గా వచ్చేది. బట్ ఎవ్రీవేర్ కాంప్రమైజ్. ఎందుకంటే ప్రతిదానికి టైం దొరికేది కాదు, మనీ ఉండేది కాదు. సో నేను ఆ టెండర్ ఏజ్లో అబ్జర్వ్ చేసేది, నా లైఫ్లో ఎప్పటికీ గవర్నమెంట్ సర్వెంట్ కాకూడదు, ఎంప్లాయీ కాకూడదు. ఎందుకంటే బాస్ అంటే అంత ఎవర్షన్ వచ్చేసింది. సో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. సో లైఫ్లో ఎక్సెల్ కావాలంటే వీ నీడ్ మనీ అండ్ వీ నీడ్ టైం. సో నాకు ఎందుకు అనిపించింది, కొంతమంది బిజినెస్ మెన్ చూశాను, వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంది, కానీ బిజినెస్ చేయాలంటే మనీ కావాలి, అది మా దగ్గర లేదు, ఇంపాసిబుల్. తను ఎంప్లాయీ కాకూడదు అనుకున్నాను. వాట్ నెక్స్ట్? ఓన్లీ ప్రొఫెషనల్స్ చేయొచ్చు. కొంతమంది అబ్జర్వ్ చేస్తాను, డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక మనసులో బాగా గట్టిగా నాటుకుపోయింది, నేను డాక్టర్ కావాలని. బాగా హార్డ్ వర్క్ చేశాను, డాక్టర్ అయ్యాను. సో డాక్టర్ అయిన తర్వాత నేను ఏదైతే డ్రీమ్ చేశానో, నాకు ఫ్రీడమ్ కావాలని, ఆ ఫ్రీడమ్ నా నుంచి దూరం కావడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఐ రియలైజ్డ్ ఫ్యూ ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత ఎవ్రీ పేషెంట్ ఈజ్ మై బాస్ అనేది నాకు అర్థమైంది. ఎస్, దట్స్ ట్రూ. సో ఆ బాస్ నుంచి తప్పించుకోవడానికి ఐ వాజ్ సర్చింగ్, బట్ దెర్ వాజ్ నో ఆల్టర్నేటివ్. అనుకోకుండా బిజీగా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నాకు ఒక మేజర్ హెల్త్ ఛాలెంజ్ వచ్చింది 2002లో. సివియర్ బ్యాక్ ఏక్. అది ఎంత సివియర్ అయిందంటే బోత్ లెగ్స్ వాజ్ ప్యారలైజ్ అయ్యే పరిస్థితిలో చాలామంది డాక్టర్స్ కన్సల్ట్ చేశాను. లాస్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సర్జరీ అయిన తర్వాత అది మంచికో చెడుకో తెలియదు, టోటలీ ఇట్ వాజ్ కాంప్లికేటెడ్. సో 4 months కంప్లీట్ బెడ్ రిడన్. లిటరల్గా నాకు లైఫ్ అంటే ఏంటి, మళ్ళీ నేను మామూలు మనిషిని కాగలనా, నేను పర్ఫామ్ చేయగలనా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అప్పుడు నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి అర్థమైంది. కోర్స్ తను కూడా నాతో ఈక్వల్లీ క్వాలిఫైడ్ కాబట్టి తను మేనేజ్ చేయగలుగుతుంది. ఇన్ కేస్ తను సింపుల్ హౌస్ వైఫ్ అయ్యింటే నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏమయ్యేది. సో నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బై గాడ్స్ గ్రేస్ నేను రికవర్ అయిన తర్వాత అనదర్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. బట్ టైం ఇంకా పోతుంది, మనీ ఆఫ్ కోర్స్ వస్తుంది, కానీ మా ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువైంది. దెర్ ఈజ్ నో టైం ఫర్ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. బై గాడ్స్ గ్రేస్ అదే టైంలో మాకు ఈ ఆపర్చునిటీ మా అప్లైన్ ద్వారా మా లైఫ్లోకి రావడం జరిగింది. అంతకుముందు ఇద్దరు ముగ్గురు నాకు చూపించారు
ఈ ఆపర్చునిటీ చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఐ వాజ్ టోటల్లీ క్లోజ్డ్ మైండెడ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 హాస్పిటల్స్ రన్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ టూ బిజీ, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్. సో థ్యాంక్ గాడ్ తను ఫోన్ చేసినప్పుడు ఎందుకో ఒక స్పార్క్ వచ్చింది. దీంట్లో ఇంత ఏముంది అసలు, చూస్తే పోలా. సో ఓపెన్ మైండెడ్గా నేను చూశాను. నేను చూసినప్పుడు తను ఆల్రెడీ బిజీ, ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్తో ఫుల్ హాస్పిటల్ బిజీగా ఉంది. కనీసం తన ప్లాన్ కూడా చూడలేదు, ఏమీ చూడలేదు. జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాము. అది తను చూపించడానికి వచ్చినప్పుడు తను కూడా కొత్తగా స్టార్ట్ చేసింది. తనకు బిజినెస్ గురించి ప్లాన్ ఏంటి, డెమోస్ ఏంటి పెద్దగా తెలియదు. తనకి హెల్ప్ కోసమని కొంతమంది అప్లయన్స్ తీసుకొని వచ్చింది. సో దాంట్లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నాకు ప్రోడక్ట్స్ డెమోస్ ప్లాన్ చూపించింది. ఓకే, నేను ఓపెన్ మైండ్గా ఉన్నాను కాబట్టి ప్లాన్ నచ్చింది, డెమోస్ బ్రహ్మాండంగా నచ్చాయి. ఒకటే డిసిషన్ తీసుకున్నాను, ఎస్ ఈ ప్రోడక్ట్స్ లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నది. దట్స్ ఆల్. నెక్స్ట్ అంత ప్లాన్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగింది. ఆ అమ్మాయి నన్నదర ఎవరో కాదు, మా మెంటర్స్ సురీత్ సింగ్ గులాటి, హర్విందర్ కౌర్ గులాటి వాళ్ళ అమ్మాయి దీపన్ గులాటి. బిగ్ అప్లాస్ టు హర్. లాస్ట్గా ఒక క్వశ్చన్ అడిగింది, అంకుల్ నేను యాజ్ ఎ స్టూడెంట్గా పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ చేస్తున్నాను. ఫ్యూ ఇయర్స్గా, జస్ట్ అరౌండ్ 2 years అవుతుంది. ఇప్పుడు నాకు కొంత ఇన్కమ్ వస్తుంది. కెన్ యూ ఎక్స్పెక్ట్ హౌ మచ్ ఐఎమ్ గెటింగ్? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము 10-15,000. బట్ లాస్ట్ మంత్ తనకు వచ్చిన చెక్ చూపించింది, ఇట్ వాజ్ మోర్ దాన్ 50,000. నాకు బుర్ర తిరిగిపోయింది. అరే ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్, ఈ అమ్మాయి తెలుగు రాదు, తెలుగు వాళ్ళ మధ్యలో ఉండి పార్ట్ టైంకి బిజినెస్ చేసి మోర్ దాన్ 50,000 సంపాదించగలిగినప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డూ. సో ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను. సో డిసిషన్ తీసుకున్నప్పుడు తనకు నేను చెయ్యాలి, చేస్తాను అన్నది పెద్దగా తెలియదు. కానీ మేమిద్దరం కంబైన్డ్గా ఒకటి అనుకున్నాం. మా స్పాన్సర్ మా దగ్గరికి వచ్చే కంటే ముందే మా స్పాన్సర్ని మా ఇంటి నుంచి సంతోషంగా బయటికి పంపించాలి. దట్స్ ఆల్. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి 4,400. సో అది పెద్ద మ్యాటర్ కాదు. సో నేనే ఓన్లీ ఎగ్జైట్మెంట్తో డిసిషన్ తీసుకొని అందరికీ కనిపించిన వాళ్ళందరికీ ప్లాన్ చెప్పడం మొదలుపెట్టాను. వితిన్ 6 months వీఆర్ బ్రాండ్ న్యూ సిల్వర్స్. అప్పటివరకు పెద్దగా తన ఇన్వాల్వ్మెంట్ కాలేదు. సో ఎప్పుడైతే తనకి ఈ బిజినెస్ గురించి అర్థమైందో సిల్వర్ లెవెల్ నుంచి వెళ్ళి, ఎస్ వీఆర్ డూయింగ్ గ్రేట్. మేము ఈ లెవెల్లో ఈ బిజినెస్లో ఉండడానికి కారణం ఎస్ షీ. సో ఎవ్రీథింగ్ ఫర్ మీ, డాక్టర్ అరుణ. గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగు వాళ్ళందరికీ బెంగళూరులో గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అరుణారెడ్డి అండి. నేను బై ప్రొఫెషన్ నేను ఒక డాక్టర్ను. నేను కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు గాడ్ అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. హార్డ్ వర్క్ అనేది మా మమ్మీ నుంచి నేర్చుకున్నా అండ్ హానెస్టీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మా డాడీ నుంచి నేర్చుకున్నా నేను. అండ్ మా అత్తమ్మ షీఈ్ రియల్లీ హార్డ్ వర్కర్. ఇప్పటికి కూడా తను హార్డ్ వర్క్ చేస్తుంది. వాళ్ళందరికీ మా ఫ్యామిలీలో చాలా థ్యాంక్స్. అండ్ మా పిల్లలకండి మేము ఈ లెవెల్కి రావడానికి వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేశారు. మాకిద్దరు బాబులు, సుధాంశు రెడ్డి అండ్ హిమాంశు రెడ్డి. సుధాంశు రెడ్డి హ్యాస్ కంప్లీటెడ్ హిస్ MBBS. నౌ హీ ఈస్ డూయింగ్ MS జనరల్ సర్జరీ ఫస్ట్ ఇయర్. అండ్ చిన్న బాబు హిమాంశు రెడ్డి ఈజ్ పర్ఫార్మింగ్ హిస్ ఇంజనీరింగ్ ఇన్ USA అండి. నేను అలా కనిపించట్లేదు కదా, బికాజ్ ఐఎమ్ యూజింగ్ న్యూట్రలైట్ అండ్ ఆర్టిస్ట్రీ అండి. అది గ్రేట్నెస్. ఫ్రెండ్స్ చూడండి, మేము అండ్ రియల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్. కానీ మా జీవితం మొత్తం హ్యాపీ చేస్తుంది తను అని మేము ఎప్పుడు ఊహించలేదు. రియల్లీ థ్యాంక్స్. మా జీవితమే కాదు, మా పిల్లల జీవితాన్ని కూడా చాలా హ్యాపీగా కన్వర్ట్ చేసింది. థ్యాంక్స్ టు సంధ్య, తను కూడా ఈ సెషన్లో ఉంది. వెరీ మచ్ థ్యాంక్ టు హర్. తను కాకుండా ఇంకెవరు చెప్పినా నేను ఈ బిజినెస్లో సైన్అప్ చేసేదాన్ని కాదు. అందుకని సో బాగా సార్ చెప్పారు కదా, సిల్వర్ షిప్ వరకు నేను సార్ని అయితే అబ్స్ట్రక్ట్ చేయలేదు, చేయొద్దు అనలేదు. కానీ నేను యాక్టివ్గా చూడలేదు. నాకు అసలు ప్లాన్ అర్థం కాలేదు. నేను ఒక మేజర్ మీటింగ్ మా అప్లయన్స్ అడ్వైస్తోన పోయినప్పుడు నాకు యాక్చువల్గా వాట్ ఈస్ ద బిజినెస్ అనేది అర్థమైంది. అర్థమైనప్పటి నుంచి నేను వెనక్కి పోలేదు. అప్పుడు నాకు ఆ బిజినెస్ కాన్సెప్ట్లో పార్ట్ టైమ్గా చేస్తే మనీ, టైం, సెక్యూరిటీ, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ వస్తాయి అనేది బాగా క్లారిటీ వచ్చింది. రియల్లీ మేము చాలా ఆ ఎగ్జైట్మెంట్లో నేను చాలామందికి చెప్పాను. మా ఫ్యామిలీ మేము 4 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. ఫస్ట్ నేను మా ఫ్యామిలీ అందరి దగ్గరికి వెళ్ళాను ఈ బిజినెస్ తీసుకొని. వాళ్ళు అన్నారు ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ, నువ్వైతే డాక్టర్వు, నువ్వు వాడుకోగలవు అన్నారు. సో వీళ్ళేదో ఇలా అంటున్నారు, నాకు డాక్టర్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా అని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు కిందికి మీదికి ఎగాదిగా చూసి ఏంటి ప్రాక్టీస్ నడవట్లేదా, సబ్బులు పేస్ట్లు అమ్ముతున్నావా అన్నారు.
ఫ్రెండ్స్ వాళ్ళకేం తెలుసు మనం సోప్స్ బిజినెస్లో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మనకు తెలుసు కొన్ని లక్షల మందికి హోప్ ఇచ్చే బిజినెస్లో మనం ఉన్నామని చెప్పేసి. ఫ్రెండ్స్ ఎవరేమన్నా మేము వెనక్కి చూడలేదు, ఎందుకంటే మాకేం కావాలో మాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మాది రూరల్ ప్రాక్టీస్ కాబట్టి నేను మా పిల్లలు నా దగ్గర ఉండి చదివించలేకపోయాను. నేను చాలా చిన్నప్పుడే వాళ్ళని మా చెల్లెళ్ళ దగ్గరికి పంపించాను, తర్వాత హాస్టల్కి పంపించాను. ఎంత బాధాకరమైన ఒక మదర్కు పిల్లల దగ్గర ఉండకపోవడం అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్ అండి. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మా చిన్నబాబు ఒకసారి హాలిడేస్కి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి షేర్ చేసుకున్నాడు. ఏమన్నాడంటే, మమ్మీ ఈరోజు బస్లో చాలా వింత జరిగింది. ఒక అంకుల్ అడిగాడు, మీ మమ్మీ ఏం చేస్తుంది, మీ డాడీ ఏం చేస్తారు అని. మా చిన్నబాబు మా చెల్లెను మా మరిదిని కూడా మమ్మీ డాడీ అనేవాడు. అయితే ఆ అంకుల్ని అడిగాను నేను, ఏ మమ్మీ ఏ డాడీ అని. ఆ అంకుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. నీకు ఎంతమంది మమ్మీలు ఉన్నారు బాబు అని అడిగాడు. నాకు 2 మమ్మీలు ఉన్నారు, ఒక మమ్మీ స్కూల్ మమ్మీ, ఒక మమ్మీ హాలిడేస్ మమ్మీ అని. ఫ్రెండ్స్ ఈరోజు మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ ఆ రోజు నేను పడ్డ బాధ ఏ మదర్కి రాకూడదు. దట్స్ వై ఐఎమ్ షేరింగ్ దిస్. ఇక్కడ ఎవరైనా ఒకవేళ వర్కింగ్ మదర్స్ ఉంటే తొందరగా బిజినెస్ బిల్డ్ చేయండి. మీ పిల్లల కోసం, వాళ్ళ టైం కోసం బిజినెస్ బిల్డ్ చేయండి. నా ఎమోషనల్ డ్రీమ్ ఈ బిజినెస్లో మా పిల్లల టైం, వాళ్ళ కోసం నేను టైం పెట్టాలి, వాళ్ళకు అడిగింది ఇవ్వాలి. వాళ్ళు నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు, అందుకోసం నేను ఈ బిజినెస్ చేశాను. ఫ్రెండ్స్ మేము చాలా నోలు ఎదుర్కొన్నాం. మేమేమి ఇలా వచ్చి ఇక్కడ ఏం కూర్చోలేదు, కాకపోతే మేము నేర్చుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం, కొంత పని చేయడానికి మేము రెడీ అయినాం. ఒకటి చెప్తా ఉంటారు, కదలని బొమ్మ కవితలు చెప్పినా, తర్వాత మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే అంట. మనం మారకూడదు అని డిసైడ్ అయ్యి ఇక్కడ కూర్చుంటే ఏమీ మారదు. మనం మారాలి అని డిసైడ్ అయినప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట చెప్పినప్పుడు మనం మారడానికి రెడీగా ఉంటాం. చాలామంది మాకు ప్రోడక్ట్స్ కాస్ట్లీ అన్నారు, చాలామంది మీరు డాక్టర్స్ అయ్యుండి ఎందుకు బిజినెస్ చేస్తున్నారు అని అన్నారు. చాలా రకాల అబ్జెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. కానీ మాకు ఒకటే అర్థమైంది, మాకేం కావాలో మాకు తెలుసు, దానికోసం మేమేం చేయాలో మేము రెడీగా ఉన్నాం. దట్స్ వై వీ డిడ్. అండ్ ఎక్సలెంట్ బిజినెస్. ఎందుకు ఆర్టిస్ట్రీ కాస్ట్లీ ఉన్న వాడాలి? చాలామంది లేడీస్ లక్షల్లో వేలు పెట్టి చీరలు కొంటారు. ఎన్నిసార్లు అందంగా ఉంటారు? ఆ చీర కట్టినప్పుడు ఒక్కసారి అందంగా ఉంటారు. ఒకసారి ఒక ఆర్టిస్ట్రీ ప్యాక్ తీసుకొని వాడండి, ఎప్పటికీ మీరు అందంగా ఉంటారు. ఎస్, ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలో మనకు అర్థం కావాలి ఫస్ట్. ఒక్కటి చూడండి, ఈ అసోసియేషన్ అనేది చాలా గ్రేట్. మాకు ఈ అసోసియేషన్ చాలా నచ్చింది. ఎందుకంటే చూడండి, ఒక కాకులతో తిరిగితే పావురం రంగు మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. మనం కూడా ఒక ఆర్డినరీ పీపుల్తో కలిసి తిరిగితే మనం కూడా ఆర్డినరీగా మారుతాం. ఇలాంటి ఎక్సలెంట్ బ్రిడ్ డైమండ్స్తో కలిసి తిరిగితే మనం కూడా ఎక్స్ట్రాడినరీగా మారుతాం. ఫ్రెండ్స్, చేంజ్ యువర్ అసోసియేషన్. మీరు ఎప్పుడైతే అసోసియేషన్ మారుస్తారో అప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మాకు అది బాగా అర్థమైంది. అందుకనే మేము ఈ సిడి అసోసియేషన్ కానీ, ఈ బుక్ అసోసియేషన్ కానీ, ఈ మీటింగ్స్ అసోసియేషన్ కానీ ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదు. ఆ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అనేది మాకు అంత గొప్ప ఇది ఇచ్చింది. మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. మా మెంటర్ నేను ఒకటేసారి ఫస్ట్లో అడిగేదాన్ని, మేడం ఎంతవరకు ఈ సీడీలు వినాలంటే, అరుణ నీ సీడీ వచ్చే వరకు నీవు ఈ సీడీలు వినాల్సిందే అన్నారు. ఎస్, ఈరోజు మా సీడీ వస్తుంది. ఎస్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే వాళ్ళే కానీ మమ్మల్ని కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వకపోతే మేము ఈరోజు ఉండేవాళ్ళం కాదు, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్సలెంట్ ఇదండి. చాలామంది కొంతమంది డాక్టర్స్కి పోతే, ఏంటి మన స్టేటస్ ఏంటి, నువ్వు అందరిని అడుగుతా ఉన్నావేంటి అన్నారు. చూడండి, వాట్ ఈస్ ద స్టేటస్. నేను ఒకటే అడిగాను, మీ పని మనిషి కట్టుకున్న చీర మీరు కట్టుకుంటారంటే కట్టుకొని అన్నారు. వాళ్ళు తినే హోటల్లో మీరు తింటారంటే తిననన్నారు. మరి వాళ్ళు వాడే చీప్ కెమికల్ ప్రోడక్ట్స్ మీరు ఎందుకు వాడుతున్నారు? వై డోంట్ యూ, మీరెందుకు గ్రేట్ ఆర్గానిక్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మీరెందుకు వాడకూడదు? దట్ ఈస్ ద బిజినెస్, నథింగ్. అదే ఒక బిజినెస్. మీరు వాడండి, మీరు వాడింది 10 మందితో చెప్పండి. సో ఫ్రెండ్స్, నేను చాలా ఎమోషనల్ అయిపోతాను ఈ బిజినెస్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు. ఎందుకంటే మేము అన్ని నోలు ఫేస్ చేసాం. మా ఎక్సలెంట్ టీం మాతో పాటు ఉంది. చాలా సిచ్యుయేషన్స్ వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి, అయినా కూడా మేము ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. ఎందుకంటే మాకు తెలుసు ఈ బిజినెస్లో ఏముంది. ఈ ఆమ్వే బిజినెస్ ఎంత పెద్ద విజన్ ఉంది. ఆ విజన్ చూపించిన వాళ్ళు ఎవరో కాదు, డాక్టర్ బ్రాజ్ అండ్ మిసెస్ బ్రాజ్. వాళ్ళని చూసాము, వాళ్ళు ఏం చేస్తుంటే మేము అది చేసాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అనిపించవచ్చు, వాళ్ళు డాక్టరు, వీళ్ళు ఇంజనీరు, వాళ్ళొకరు వీళ్ళొకరు, వాళ్ళు చేశారు, నేను చేయలేకపోతానేమో అని. ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను కంక్లూడ్ చేస్తాను.
ఒకసారి ఒక కాకి అనుకుందంట, నేను చాలా నల్లగా ఉన్నాను, చాలా బాలేనని ఒక కొంగ దగ్గరికి వెళ్ళిందంట. కొంగ నువ్వు ఎంత బాగున్నావు, తెల్లగా బ్యూటిఫుల్గా అని అంటే, కొంగ అన్నదంట, నన్నేం చూసావు నువ్వు, ప్యారెట్ను చూడు, రామచిలుకను చూడు, 2 కలర్స్ చాలా అట్రాక్టింగ్గా ఉంటాయని. సో కాకి రామచిలుక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత అందంగా ఉన్నావు అన్నదంట. రామచిలుక అన్నదంట, నన్నేం చూసావు, నువ్వు ఎప్పుడు పీకాకుని చూడలేదా, నెమలిని చూడలేదా, నెమలి ఎన్ని రంగులు ఉంటుంది దాంతో అంటే, కాకి నెమలిని వెతుక్కుంటూ పోయిందంట. వెతికి ఒక దగ్గర కనిపించిందంట నెమలి. అందరు చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారంట నెమలిని. చూస్తూ ఉంటే ఇది వెళ్ళి చూసిందంట. నెమలి అంత నాట్యం అయిపోయిన తర్వాత నెమలిని అడిగిందంట, నెమలి నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే, అందుకేగా ఈ జూలో ఉన్నాను, బంధించబడి ఉన్నాను, నీకు ఫ్రీడమ్ ఉంది, యు ఆర్ ఫ్రీ, నువ్వు హాయిగా ఆకాశంలో తిరుగుతున్నావు, నేను ఇక్కడ బంధించబడి ఉన్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా వేరే వాళ్ళ స్ట్రెంగ్త్ని చూసి వాళ్ళు బాగా చాలా స్ట్రెంగ్త్ కాబట్టి చేస్తున్నారు అనుకోకండి. మీలో కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంది, మీరు కూడా యూనిక్, యు ఆర్ ద పవర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ ది గాడ్. కాబట్టి మీ స్ట్రెంగ్త్ ఏదో మీరు ఐడెంటిఫై చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏదో మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఈ సిస్టమ్ని ఉపయోగించుకోండి, దాన్ని మెరుగుపరచుకోండి. మీరందరూ కూడా డైమండ్ అయ్యే క్వాలిటీస్ మీలో ఉన్నాయి. నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, ఈ స్టేజ్ మీద ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ మై హస్బెండ్. నాకు దేవుడిచ్చిన వరంగా నేను ఎప్పుడు అనుకుంటాను. అసలు తను నా లైఫ్లో ఇప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది అలా ఇదా అని నన్ను ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. రియల్లీ గ్రేట్ హస్బెండ్. థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్ డైమండ్స్. థ్యాంక్ యూ. గో డైమండ్. సో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి, మీరెవరైనా మ్యారేజ్ అయి ఉండి మీ వైఫ్ నెంబర్ తీసుకురాకపోతే మీరు ఏం మిస్ అయినారో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికి. సో స్టిల్ వీఆర్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఇన్ దిస్ బిజినెస్, వీఆర్ లెర్నింగ్ స్టిల్. ఎందుకంటే మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది, చాలా గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉన్నాయి. సో ఈ బిజినెస్ మాకేమి ఇచ్చింది అంటే వండర్ఫుల్ ట్రిప్స్ ఇచ్చింది, ఫారెన్ ట్రిప్స్. మా ఇద్దరికి చాలా ఇష్టం, ఎక్సలెంట్ ట్రిప్స్. 2 times మా పిల్లలతో కూడా మేము ఎంజాయ్ చేసాం. ప్లస్ బెనిఫిట్స్, ఐ గాట్ మై ఫ్రీడమ్ బ్యాక్. దెన్ నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. ఈ బిజినెస్లోకి రాకముందు త్రూ ప్రాక్టీస్ ఒక 10 years బజాజ్ చేతక్ స్కూటర్ నడిపాము. ఆ తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ ఫియట్ కార్, ఒక మారుతి 800 కొనగలిగాం త్రూ ప్రాక్టీస్. అఫ్కోర్స్ డబ్బులు ఉన్నా కూడా కొనలేకపోయినాం, ఎందుకంటే వేస్ట్ అనుకున్నాం. లైఫ్ స్టైల్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడికి ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత టిల్ నౌ 7 cars ఐ హ్యావ్ చేంజ్. సో టైం చాలా ప్రెషియస్, టైం చాలా వచ్చింది మాకు ఈ బిజినెస్లో. మా ఎమరల్డ్షిప్ తర్వాత మా ఫాదర్ సిక్ అయ్యారు. తను సిక్ అయినప్పుడు కిడ్నీస్ ఫెయిల్యూర్స్లోకి పోయినప్పుడు డయాలసిస్ ఛాలెంజ్ వచ్చినప్పుడు లిటరల్గా 1.5 year ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఓన్గా డ్రైవ్ చేసుకుంటే హైదరాబాద్ వచ్చి డయాలసిస్ చేసి మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. అఫ్కోర్స్ నేను ప్రాక్టీస్లో ఉంటే మనీ ఇచ్చేవాడినేమో కానీ టైం ఇచ్చేవాడిని కాకపోయి ఉండొచ్చు. థ్యాంక్ గాడ్ నా ఫాదర్కి నేను టైం కూడా ఇవ్వగలిగాను. ప్లస్ హెల్త్, వండర్ఫుల్ హెల్త్ వీఆర్ మెయింటైనింగ్. ఎందుకంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కార్ డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. ఈ బిజినెస్లో జస్ట్ బికాస్ ఆఫ్ న్యూట్రలైట్స్ వల్ల more than 6 lakhs kilometers ఐ డ్రోవ్ ద కార్స్. ప్లస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కటి మాకు అర్థమైంది, ఈ బిజినెస్లో 10 మందికి మేలు చేసేవాడు నువ్వైతే డెఫినెట్గా ఎప్పుడు మీతో పాటు ఒక 100 మంది ఉంటారు. సిచ్యువేషన్స్ డెఫినెట్గా లైఫ్లో వస్తూనే ఉంటాయి. మామూలుగా వీక్ పీపుల్ సిచ్యువేషన్ ఎలాగ చూస్తారంటే ప్రాబ్లమ్స్ లాగా చూస్తారు, వెనక్కి జారుకుంటారు. కానీ యావరేజ్ పీపుల్ ఛాలెంజెస్ లాగా చూస్తారు, చేయాలా వద్దా గూడమిది పిల్లలాగా ఉంటారు. కానీ స్ట్రాంగ్ పీపుల్ ఆపర్చునిటీగా దీన్ని తీసుకుంటారు, ఆ సిచ్యువేషన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు. మేము అలాగే చేసాం. సో టుడే వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బీ బ్రేవ్, దెన్ యూ కెన్ డూ ద మిరకిల్స్. ఈరోజు ఇది మా డే, ఎస్ అవర్ సెలబ్రేషన్. కానీ మేము చూస్తున్నది దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ డే వన్ డే. ఎంతమంది మిమ్మల్ని మీరు బిజినెస్ చేసుకుంటున్నారు? ఎస్, ఈ మా సెలబ్రేషన్ కాదు, మీ సెలబ్రేషన్ మీరు చూసుకోగలిగినప్పుడు డెఫినెట్గా వన్ డే యూ విల్ బీ హియర్. ఓకే, సో మాకు ఈ బిజినెస్లో బాగా కోఆపరేట్ చేసి సక్సెస్ కావడానికి కారణమైనటువంటి మా పేరెంట్స్ అండ్ మా ఎల్డర్ సన్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మా థ్యాంక్స్ వాళ్ళకి చెప్పుకోవాలనుకుంటున్నాము. సో
వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు కాబట్టి మేము ఇక్కడ ఉండగలిగాం. Good afternoon, everybody. నా పేరు సుధాంశు అండి. I am my parents' sixth leg and I'm a platinum also. అందరికీ సెషన్ బాగా నచ్చింది అనుకుంటా, అండ్ దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ర్యాలీ. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అందరి మీద దాడి చేసినాం. And I hope we all take a very good message and implement all the what the leaders have told. Thank you. దయచేసి మీకందరికీ మా శుభాకాంక్షలు. మేము కష్టపడి పిల్లల్ని చదివించి ఉద్యోగస్తులుగా చేసిందే గొప్ప అనుకుంటే వాళ్ళ తెలివితేటలతో ఈ అమ్మే బిజినెస్లో చేరి మా నలుగురు కుమార్తెలు, నా కుమారుడు ఒక్కడు, నలుగురు కూడా అమ్మేలో పనిచేసి ఫౌండర్ ప్లాటినమ్స్ అయినారు. మా పెద్ద బిడ్డ అరుణ మాత్రం డైమండ్ అయింది. ఇవన్నీ శుభాకాంక్షలు. While the techniques and approaches suggested may have worked for others, no one can guarantee that they will work for you. We hope, however, that the ideas presented here will assist you in developing a strong and profitable business. These materials have been produced independently of the Amway Corporation. Purchase of this material is optional and subject to the refund policy described in your purchase agreement for business support material. Purchase of future business tool can be discontinued at any time.